శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 7075910313. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు రహస్యంగా ఈ తాంత్రిక పరిహారం కనుక చేసినట్లయితే మీరు ఇష్టపడే వ్యక్తి, మీరు ఆశపడ్డ వ్యక్తి, మీరు కోరుకున్న వ్యక్తి ఎంత మొండివారైనా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, అంటే గతంలో ఎంత ప్రేమగా ఉన్నా సరే ఇప్పుడు కూడా అంతకన్నా రెట్టింపు ప్రేమతోని మీ దగ్గరికి వచ్చి పడేసేటటువంటి పవర్ఫుల్ పరిహారం అన్నమాట. ఈ పరిహారానికి రూపాయితో ఖర్చు లేదు. మీరు నమ్మకంతో చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ పరిహారం అనేది ఒక్క లవర్స్ కోసమే కాదు, భార్యాభర్తల కోసం చేసుకోవచ్చు. ప్రేమించే అబ్బాయి, దూరమైన అమ్మాయి అయినా సరే ఎవరైనా సరే చేసుకోవచ్చు. వన్ సైడ్ లవ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. అన్నదమ్ముల మధ్య ఏదైనా గొడవలు ఉండి విడిపోయి ఉంటారు కదా, అలాంటి వారు కలుసుకోవాలని సరే చేసుకోవచ్చు. అక్క చెల్లెల మధ్య విభేదాలు వస్తే వాళ్ళ కోసమైనా సరే చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కోసం చేసుకోవచ్చు, జాబ్ కోసమైనా చేసుకోవచ్చు, మీ డబ్బు ఎదుగుదల కోసమైనా సరే, ఇలా మీరు దేనికోసమైనా సరే, ఒక మంచి పని కోసం ఈ పరిహారం దేనికైనా సరే చేసుకోవచ్చు. దీనికి పెట్టుబడి ఏంటంటే నమ్మకం. కేవలం నమ్మకంతో చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. రిజల్ట్ రాకుండా అయితే ఉండదు. కొంతమందికి జాతక దోషాల వల్ల, గ్రహ దోషాలు సరిగ్గా అనుకూలించగా కొంతమందికి లేట్ అవుతూ ఉంటుంది, కానీ రిజల్ట్ అనేది వస్తుంది. మీకు ఎటువంటి సమస్యలున్నా సరే చక్కగా ఈ పరిహారం చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం అనేది వెంటనే వస్తుంది. ఇది నమ్మకంతో చేయాలి, కొన్ని నియమాలతో చేయాలి. అవి ఏంటి ఎప్పుడనేది తెలుసుకుందాం. కాకపోతే మీరు దేనికోసమైనా సరే చేసుకోవచ్చు కదా. న్యాయమైనటువంటి పనుల కోసం, న్యాయమైనటువంటి సంబంధాల కోసం చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఈ పరిహారానికి ఖచ్చితంగా స్నానం చేయాలి. ఈ పరిహారం మంగళ, బుధ, గురువారాలు ఈ 3 రోజులు చేసుకుంటే మీకు 100కి 100% ఫలితం అనేది వస్తుంది. మంగళవారం చేయడం వల్ల కుజగ్రహం యొక్క అనుగ్రహం దొరుకుతుంది. బుధవారం చేస్తే బుధుడి యొక్క అనుగ్రహం అనేది దొరుకుతుంది. గురువారం చేస్తే గురు యొక్క అనుగ్రహం అనేది, అంటే మన పరంగా, జాతక పరంగా గురుబలం అనేది పెరిగి మనకి సమస్యల సంఖ్యనే తగ్గుతుంది. ఇప్పుడు వాళ్ళ ముందు మన సైడ్ నుంచి మనకి క్లియర్గా కనుక ఉంటే దోషాలు, సమస్యలన్నీ కూడా తీసేసుకొని కడిగేసుకున్నట్లయితే మనకి మంచి ఫలితం అయితే వస్తుంది. అప్పుడు మనం అనుకున్నట్లుగా జరుగుతుంది. అందుకని ఆ దోషాల ముందు తుడిచిపెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఈ పరిహారం అనేది బాగా సిద్ధిస్తుంది. తప్పనిసరిగా స్నానం చేసి తీరాలి. తల స్నానం కుదిరితే చేయండి, కుదరకపోతే మామూలు స్నానం అయినా సరే తప్పనిసరిగా చేయాలి. ఈ 3 రోజులు కూడా చేయాలని లేదు, 3 రోజులు ఒక రోజు చేసుకున్నా సరిపోతుంది. ఇక మంచి రిజల్ట్ రావాలనుకోండి 3 రోజులు కూడా చేసుకోండి. ఇలా చేసుకున్నారనుకోండి ఫలితం అయితే మంచిగా వస్తుంది. లేకపోతే ఒక రోజు చేసేటప్పుడు మాంసాహారం తినకూడదు, బయట తినకూడదు, ఇంట్లో మాత్రమే తినాలన్నమాట. గుర్తుంచుకోండి. నలుపు రంగు బట్టలు అనేవి పొరపాటును కూడా ధరించకూడదు. నలుపు రంగు బట్టలు నష్టాన్ని, సమస్యలను, నిందల్ని తెచ్చిపెడుతుంది కాబట్టి నలుపు రంగు బట్టలు ధరించకూడదు. మీకేంటంటే మీ ఇంటి దగ్గర, మీ గుడి దగ్గర కాకపోతే ఎక్కడైనా సరే కొన్ని చెట్లు ఉంటాయి కదా, వాటి ఇంట్లో అయినా సరే మేడిపండు చెట్టు అనేది కనిపిస్తుంది కదా. మేడు చెట్టు అనేది చాలామంది కూడా తెలుసు. మీరు కావాలంటే ఒకసారి చూసి ఉంటే మీకు అర్థమవుతుంది. తెలియకపోతే మీ పెద్దవాళ్ళని కూడా అడగండి. మేడు చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది చేయాలి. మేడు చెట్టు అనేది చాలా చాలా శక్తివంతమైనది. మేడు చెట్టు నరసింహదేవుని యొక్క స్వరూపంగా కూడా చెప్తూ ఉంటారు. అంటే నరసింహస్వామికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు అన్నమాట. సింహం 3వ రూపం దాల్చినప్పుడు, రాక్షస సంహారం చేసినప్పుడు ఏంటంటే నరసింహుడు ఉగ్ర రూపం దాల్చేసి ఈ మేడు అంటే మనకి ఏంటంటే హీట్ అయిపోయి మాడిపోతూ ఉంటాడనమాట. అతని చేతులు కూడా బాగా కాలిపోతూ ఉన్నప్పుడు, రాక్షస సంహారం జరిగేటప్పుడు అతని చేతులు కూడా కాలిపోతూ ఉంటే స్వామివారి యొక్క భక్తులు తెలిసిన వాళ్ళు, వేరే వాళ్ళు ఏంటంటే ఈ మేడు చెట్టు ఆకులు ఉంటాయి కదా, ఆకులు తీసుకువచ్చి నరసింహస్వామికి చుట్టారు. ఆకులు చుట్టినప్పుడు నరసింహస్వామికి ఆ యొక్క ఆకుల వల్ల మంట అనేది తగ్గింది. అంటే మేడు చెట్టు ఎంత కోపంగా ఉన్న వాళ్ళైనా సరే అంటే శాంతపరిచేటటువంటి శక్తి మేడు చెట్టుకి ఉంటుందన్నమాట. కాబట్టి మేడు చెట్టుకి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది. అంటే నరసింహస్వామి ఉగ్ర రూపం దాల్చినటువంటి నరసింహస్వామి చల్లబడ్డారంటే
ఆ చెట్టు ఆకు తగిలిన ఆ చెట్టు కింద కాసేపు కూర్చున్నా సరే నరసింహస్వామి ఉగ్ర రూపమే తగ్గినప్పుడు మనం మనుషులు మనకు కోపం తగ్గడం ఎంతసేపు చెప్పండి. కాబట్టి మేడు చెట్టు మనం తాకినందంటే కాసేపు కింద కూర్చున్నా సరే, మేడు చెట్టుకు నీరు పోసినా సరే, మేడు చెట్టుకు చుట్టూ ప్రదక్షిణలు చేసినా కూడా మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎవరి కోసం అయితే చేస్తామో వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గరికి రావడం అనేది జరుగుతుందనమాట. కాబట్టి మేడు చెట్టు దగ్గర మీరు ఏం చేస్తారంటే ఈ 3 రోజులు కూడా మంగళ, బుధ, గురువారం సాయంత్రం సంధ్యా సమయం లేకపోతే ఎప్పుడైనా సరే పర్వాలేదు, మీరు స్నానం చేసి మీరు ఒక మట్టి ప్రమిదం తీసుకువెళ్ళి కుదిరితే కొంచెం నీళ్ళు తీసుకొని తమలపాకు తీసుకుని వెళ్ళి దానిపైన పెట్టి 2 ఒత్తులు వేసి దీపం వెలిగించుకోండి. మాకు ఇష్టమైనటువంటి వ్యక్తి మా దగ్గరికి రావాలి, లేకపోతే మా తమ్ముడు మాట్లాడాలి, మా అక్క మాట్లాడాలి, లేదంటే మాకు జాబ్ రావాలి, మా ఫ్రెండ్స్ మమ్మల్ని వెతుక్కుంటూ రావాలని మీకు ఏదైతే కోరుకుంటుందో ఆ కోరిక చెప్పుకోండి. ఇలా చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా మీ కోరిక అనేది 100% తీరుతుంది. ఇలా చాలా నమ్మకమైనటువంటి రహస్యమైన పరిహారం అన్నమాట. ఈ పరిహారం చేశామని ఎవ్వరికి కూడా చెప్పకూడదు. అలా చేస్తే జనం మనం అనుకున్నంత అమాయకులు కాదు కదా, అది ఏదైనా సరే అవ్వకుండా ఆపేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఎవ్వరికి చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలి. చేసుకొని అవకాశం కుదిరితే 11 సార్లైనా ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం వల్ల మీ దోషం అంతా పూర్తిగా తొలగిపోతుంది. చాలా చాలా పవర్ఫుల్ అనమాట. అది చేస్తే ఖచ్చితంగా అవుతుందన్నమాట. కాబట్టి నమ్మకంతో చేసుకొని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.